రాచరిక పాలన పోయి కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దశాబ్దం తర్వాత కూడా ఉపాధి అవకాశాలు దూరమయ్యాయి. ఇదే సమయంలో పొలిటికల్ లీడర్ల కుటుంబాల పిల్లలు లగ్జరీ లైఫ్ అనుభవించడం నేపాల్ యువతలో కోపం కట్టలు తెంచుకునేలా చేసింది. నేటి జెన్జీకు వాస్తవం ఏమిటంటే నేపాల్లో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో నేపాల్ యువత చదువు ఉద్యోగాల కోసం విదేశాల వైపు చూడాల్సి వస్తుంది. ప్రత్యేకించి గత కొన్నేళ్లుగా నేపాల్ అస్థిర ప్రభుత్వాల అవినీతిపై యువత కోపం కట్టలు తెంచుకుంది. మావోయిస్టు తిరుగుబాటు తర్వాత 2008లో రాచరికం రద్దయింది. అదే సమయంలో నేపాల్లో ప్రభుత్వాలు మారిపోవటం, అస్థిర విధానాలతో యువత నిరాశ నిస్పృహలకు లోనవుతోంది. ఇప్పుడు నేపాల్ యువత మార్పును చూడాలనుకుంటుంది. ఇంతకాలం ఈ అవినీతి ప్రభుత్వాల వైఖరిని భరించాం. దీన్ని ఈ తరంలోనే ముగించాలని రోడ్లపైకి వచ్చామని అంటున్నారు. చూడాలి మరి సోషల్ మీడియాను ఓపెన్ చేస్తే యువత శాంతిస్తారా లేక ప్రభుత్వాన్ని ఏదైనా డిమాండ్లు కోరతారా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే అని అనలిస్టులు అంటున్నారు. స్టే కనెక్టెడ్ టు ఖ్యాతి కనెక్ట్స్.